అందరూ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. ఈరోజు మనం మాట్లాడుకున్నది ఎపిసోడ్ 45 ఆఫ్టర్ నామినేషన్స్ జరిగిన డిస్కషన్, ఆ తర్వాత రోజు జరిగిన మిగతా విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఎవరెవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ నాదైతే లింక్ అయితే షేర్ చేస్తారని, నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. అలాగే మీ విలువైన సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏమైనా చేంజెస్ కావాలంటే తప్పకుండా మీ సజెషన్లు తీసుకొని నేను ఫాలో అవుతానని అయితే చెప్తున్నాను. అయితే ఎపిసోడ్లోకి వెళ్ళాక స్టార్టింగే ఏదైతే ఆఫ్టర్ నామినేషన్స్ జరిగిన డిస్కషన్స్ వంటగదితో స్టార్ట్ అయింది. అది గౌరవ్ వచ్చి ఏదైతే గౌరవకున్న పవరు, నామినేషన్ నుండి ఇమ్యూనిటీ పవర్ ఇవ్వాల్సిన పవర్ ఏదైతే ఉందో అయేషాకు వాడాడని మనం చూసాం ఆల్రెడీ. అయేషాకు వాడడంలో అర్థం లేదు, ఎందుకంటే ఆ ఇద్దరి మధ్య అంత బాండింగ్ లేదు. ఒకటే కట్టసి ఏంటంటే ఆయనతో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి మేబీ ఆ కట్టసితో ఇచ్చాడు. ఇంకోటి మోరోవర్ ఆయన చెప్పిన విషయం ఏంటంటే అక్కడ మాధుర్యను దివ్య తనుజ ఉన్నారు, వాళ్ళతో చెప్తున్నాడు గౌరవ్, నన్ను ఇమ్యూనిటీ పవరు అయేషాని సేవ్ చేయమని చెప్పి నాకు చెప్పింది ఎమాన్యుల్ అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఏ రీజన్తో చెప్పాడు? ఎందుకంటే తనని నామినేట్ చేయకుండా ప్రతి ఒక్కరిని ఎలా అయితే బాండింగ్ క్రియేట్ చేసుకోవడానికి బై ఇంటెన్షన్ బాండింగ్ ఏదైతే క్రియేట్ చేసుకోవడో ఆ బాండింగ్లో అయేషాతో కూడా తను ఒక బాండింగ్ క్రియేట్ చేసుకోవడానికి ఒక మంచి వాడిగా నటిస్తూ మంచివాళ్ళ అనిపించుకోవడం కోసం ట్రై చేస్తూ ఆ ప్రాసెస్లో ఆమె వల్ల ఒక బెనిఫిట్ అయితే పొందాడు. ఆ బెనిఫిట్ని మళ్ళీ తిరిగి ఇవ్వడం కోసమే ఈరోజు నామినేషన్ నుండి సేవ్ చేయమని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పాడు. మోరోవర్ ఏంటంటే ఆమె నామినేషన్లో ఉన్నట్లయితే డ్యామ్ షూర్ ఆమె ఎలిమినేట్ అవుద్దన్న విషయం ఎమాన్యుల్ తెలుసు. ఎమాన్యుల్ అంత పిచ్చివాడేం కాదు. ఇంకా చెప్తాను ఆయన గురించి, ఇంకా చెప్తాను. రంగులు చాలా వచ్చాయి. నేను ఎంతైతే ఎంకరేజ్ చేశానో ఆయన రంగులు చూశాక చాలా ఇరిటేషను, ఆయన మీద ఒక రకమైన కోపం కూడా వస్తుంది. అంత మోసం చేయకూడదు వ్యూవర్స్ని ఆయన అయితే నా ఫీలింగ్. అయితే ఇది ఎలా ఉంది, అయేషాని సేవ్ చేయమన్నాడు అక్కడ తనూజాని నామినేట్ చేయమంటున్నాడు. అక్కడ ఏంటి? ఇక్కడ ఒక తనూజ ఒక అయేషా, వీళ్ళిద్దరు ఎవరు నీకు బెస్ట్గా అనిపిస్తున్నారు? ఎమాన్యుల్ నీకు వీళ్ళిద్దరు ఎవరు? ఎంత వర్స్ట్ బిహేవియర్ అయేషాది. వచ్చిన కాంచి ఆమె బిహేవియర్ చూడు. నీతో పాటు 5 వారాలుగా జర్నీ చేసిన నీ ఫ్రెండ్స్ని ఆమె వేపుడు చేస్తుంది. వేపుడు నీ కళ్ళు కనిపించట్లేదా నీకు? సంజనా గారు కూడా నీకు సేవ్గా మంచి వాళ్ళకి కనిపిస్తున్నారా? నీకు నీ ఫ్రెండ్స్ ఎవరైతే తనూజతో పొద్దున్న తన జోకులు అంతా ఫేకే, నీకేం లేదు. మిస్టేక్స్ అన్నీ జరిగితే నేను తనూజాని వ్యతిరేకించిన వాడినే, కానీ ఆమెలో కొంత నిజాయితీ ఉంది, కొంత కంట్రోలింగ్ ఉంది, కొంత బ్యాలెన్సింగ్ ఉంది. అన్నెసరీగా ఎవరిని మాటలు తోలనాడదు. ఆ విషయాల్లో కంపేర్ చేయను మిగతా ఇద్దరిని, తనూజాని కానీ సంజనాని కానీ అయేషాని కానీ. నీకు తప్పులు ఎక్కడ కనిపించలేదా వాళ్ళిద్దరిలో? మోరోవరు ఇక్కడికి వచ్చి కూర్చొని డేమాన్ పవన్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని కళ్యాణ్తో నువ్వు మాట్లాడే మాటలు ఎంత చండాలంగా ఉన్నది సార్. నీ ప్లానింగ్ ఏంటంటే ఎవరైతే మంచి కాంపిటీషన్లో ఉన్నారో వాళ్ళని తప్పించేస్తే నాకు బలం చేకూరుద్ది, నేను ఈ గేమ్లో విన్ అవుతాను, నాకు కప్ వస్తుందని ఒక మంచి పక్కా ప్లాన్ ఎవరికి తెలియట్లా. ఒక మంచివాడనే ముసుగులో నువ్వు ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నావు. బట్ అది గమనించేవాళ్ళు గమనిస్తున్నారు, ఖచ్చితంగా మేమందరం గమనిస్తున్నాం. చూడు కళ్యాణ్కి వచ్చి ఏం చెప్తున్నాడు, అరే అలా కాదురా, నువ్వు చేస్తానని చేయకపోవడం అనేది బాగాలేదురా, అది ఇదని చెప్పి మనోడిని ఇంకా దాని మీద డిగ్గింగ్ చేయడం మొదలుపెట్టాడు. అన్న నీకు అర్థమైంది నా బాధ అంటే? నాకు అర్థమైంది, వేరే వాళ్ళు వేశారని. కానీ వేరే వాళ్ళు తనూజ గురించి చెప్పడం వేరు. అంటే వేరే వాళ్ళు చెప్తే జనాలకి బుర్రలో ఎక్కదు, అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారు తనూజని. అదే నువ్వు చెప్పావనుకో, ఆ వల్ల నీకు అన్యాయం జరిగిపోయింది, ఆ వల్ల నీకు నిన్ను నమ్మించి మోసం చేసిందనో ఇంకోటో ఆమె గురించి నువ్వు నెగిటివ్ చెప్తే కదా జనాలు అవునా కళ్యాణ్ కూడా చెప్తున్నాడంటే తనూజ ఏదో పెద్ద తప్పే చేసిందని. కానీ అక్కడ నీకు తెలియాల్సిన విషయం, లోపల కన్ఫెషన్ రూమ్కి పిలిచి మాట్లాడినప్పుడు, వీళ్ళిద్దరిని నిల్చోబెట్టి మాట్లాడినప్పుడు, అదే తనూజని పర్సనల్గా పిలిచినప్పుడు నిజంగా చెప్తున్నాను, తనూజ చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసింది. ఎవరెవరైతే అక్కడ అడపదడప ఆమె మీద ఒక నెగిటివ్ సెన్స్లో ఉన్నారో వాళ్ళు కూడా కొంత పాజిటివ్ వచ్చిందన్న విషయం నీకు తెలియదు. నిన్ను కన్ఫెషన్ రూమ్ ఎందుకు పిలవట్లేదు తెలుసా? నీ దగ్గర అంతా జగన్నాటక సూత్రధారలాగా తయారయ్యారు. అందువల్ల నీకు ఆ కామెడీలు ఎంటర్టైన్ చేయడానికి నిన్ను పెట్టుకుంటున్నారనే విషయం నువ్వు గమనించాలి. జస్ట్ కామెడీ పీస్ ఎన్ని రోజులు నడుచుద్దో చూద్దాం. ఇప్పుడు ఏంటంటే భరణి గారిని చాలా తెలివిగానే నువ్వు పంపించావు మా అందరికీ తెలుసు. ఎందుకంటే కొంత కాంపిటీషన్ అయితే ఆయనకి ఫేవరెట్ ఉందనే విషయం మాకు తెలుసు. తర్వాత తనూజను కూడా పంపించేస్తే ఉన్నాళ్ళలో నువ్వే బెస్ట్ అన్న ఫీలింగ్లో నువ్వు ఉన్నావు. అది దానికి తోడు ఆది ఒకడు వచ్చి కొద్ది ఫేవరెట్ 2-3 పాయింట్లు చెప్పగానే దాన్ని ఇంకా బుర్రలోకి ఎక్కించుకొని
తారాస్థాయిలో నీ తలగర్వం అయితే పెరిగిందని, నీ మీద నీకు ఓవర్ కాన్ఫిడెంట్ కూడా పెరిగిందని మాకు అర్థమవుతుంది. కాబట్టే కళ్యాణ్ని పదే పదే ఆ విషయంలో ఫోర్స్ చేసావు, నామినేట్ చేయమని చెప్పి అక్కడ ఐఏషియన్ సేవ్ చేసావు. ఇప్పుడు వచ్చి ఏం సింపుల్గా చెప్తున్నావు అంటే నీ రంగు క్లియర్గానే చెప్తున్నావు. ఏంటంటే ఆమె చేస్తే ఇంకొక శక్తి తగ్గుద్ది, నువ్వు చెప్తే బాగుంటుంది అనేది కళ్యాణ్ నోటి ద్వారా ఆమెకి నువ్వు చెప్తే ఎవరు నమ్మరు. ఎందుకంటే నువ్వు అంత త్వరగా ఎవరికి అందరితో మంచివాళ్ళలాగా ర్యాలింగ్ మావయ్య అని చెప్పి ఆయన ఉన్నా కాదు, నువ్వు ర్యాలింగ్ మావయ్య. నీ గురించి హరిత హరీష్ కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నాడు, హరిత హరీష్ కూడా చెప్పాడు. కాకపోతే మేము ఎవరం కొంత ఆయనకున్న నెగిటివిటీ వల్ల ఆయన ఏది చెప్పినా మాకు నెగిటివ్గానే అనిపించింది. బట్ ఈరోజు ఖచ్చితంగా హరిత హరీష్ ఏదైతే చెప్పాడో కామెడీ ముసుగులో నువ్వు చేసే ఈ నాటకాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని అయితే నాకు అనిపించింది. ఇప్పుడు అది ప్రూవ్ అయిపోయింది. సింపుల్, నీ నోట్లోండి వస్తే అది జనాలకు అర్థమైద్ది, నీ నోట్లోండి వస్తే అది కరెక్ట్గా ఉంటుంది అని కళ్యాణ్ని పదే పదే అయిపోయిన తర్వాత కూడా నువ్వు చేసింది ఏదైతే ఉందో 100% నీ ఇంటెన్షన్ అయితే మాత్రం క్లియర్గా అర్థమైంది. ఒక్కొక్కడుగా ఎవరైతే టాప్లో ఉన్నారో అందరూ నామినేషన్లో పెట్టాలనే ఇంటెన్షన్. ఇంకోటి, నువ్వు నామినేషన్ నుండి తప్పించుకు తిరిగితే అది నీ వ్యతిరేకులకి చాలా బెనిఫిటే. ఎందుకంటే ఎప్పుడు దొరుకుతావని చూస్తున్నారు కాబట్టి డ్యామ్ షూర్ నువ్వైతే దొరుకుతావు. నువ్వైతే మాత్రం నువ్వు ఒకవేళ టాప్ 3లో ఉంటే నిజంగా చెప్తున్నాను, నేను ఆ రోజు నుండి రివ్యూ చెప్పడం మానేస్తా. నేను ఆ రోజు నుండి ఫైనల్ వచ్చే వరకు కూడా నేను ఏ రివ్యూ చెప్పను. ఎవరు తీసుకుంటారో, ఏం చేసుకుంటారో, ఎవరవుతారో వాళ్ళ ఇష్టం. కానీ నేనైతే నా వరకు మాత్రం నువ్వు ఒకవేళ టాప్ 3కి వస్తే, ఇంకా ఆ టాప్ 3 వచ్చిన కాడి నుంచి మాత్రం ఆ ఎపిసోడ్లు ఎన్నైతే బ్యాలెన్స్ ఉంటే అయితే మాత్రం రివ్యూ కూడా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే యువర్ అన్ఫిట్. నీ ఆలోచన ఏదైతే ఉందో చాలా కన్నింగ్గా చేస్తున్నావు. అది తెలిసిన తర్వాత నుండి చాలా కోపం వస్తుంది నీ మీద, యాజ్ ఎ వ్యూవర్గా అవ్వచ్చు, రివ్యూవర్గా అవ్వచ్చు. నేనైతే నీకు పెట్టిన పేరు గుంటనక్క. ఆల్రెడీ నీ పేరు నడుస్తుంది సోషల్ మీడియాలో, గుంటనక్క ఎమాన్యుయల్. ఇది నీకు ఇచ్చే పేరు యాజ్ ఎ రివ్యూవర్గా. కాదు మాన్యుల్, ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నీకేమీ అడ్డు అదుపు లేరు, నేను ఎలాగైనా నేను చెప్పిందే జనాలు నమ్ముతారు అనుకుంటున్నావా? నువ్వు బాత్రూంలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? కళ్యాణ్ మీద నెట్టడానికి ట్రై చేస్తున్నావు. ఏమని? కళ్యాణ్కి నిన్ను నామినేట్ చేస్తా అన్నాడు, అందుకే ఇచ్చాను పవర్ అని అంటున్నావు. నామినేట్ చేస్తానని కళ్యాణ్ అని ఊరుకున్నాడు కదా, నువ్వెందుకు రెచ్చగొట్టాలి? అది చెప్పలేండి నువ్వు. నీకు తనూజాని చేయాలనుంది, నామినేషన్లో పెట్టాలనుంది, ఎలిమినేట్ చేయాలనుంది, నీ ప్లాన్ అది చెప్పకుండా కళ్యాణ్ నీ మీద నామినేట్ చేస్తా అన్నాడు కాబట్టి ఇచ్చాను. నీకు ఉంది కాబట్టి ఇచ్చావు. అదే నా తనూజాన్ని నామినేట్ చెయ్యను అంటే ఇచ్చేవాడు కాదు నువ్వు. అదే కదా నువ్వు చెప్పేది. మరి అదే ఆమె కూడా అనేది నేను అదే ఏమంటుంది తనుజ, నీ ఇంటెన్షన్ ఏంటి, నన్ను నామినేట్ చేయాలని అంటే దాన్ని కవర్ చేయడానికి మాట్లాడతావు. ఫైనల్గా వచ్చేసరికి ఒప్పుకున్నావు మొత్తానికి. నేను ఇంకో పాయింట్ ఉంది నీ మీద, నేను అది ఈ వారం అంతా చూస్తాను, ఇంకేమైనా పాయింట్ యాడ్ అవుతే నేను ఆ పాయింట్ కూడా యాడ్ చేస్తానంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ వీక్ నిన్ను నామినేట్ చేస్తానని చెప్తున్నావు ఇప్పటి నుంచే. అంటే నీ ఉద్దేశం ఎప్పుడైనా సరే తనుజ నామినేషన్లో ఉండాలి, ఆమె ఎలిమినేట్ అవ్వాలి, ఇది కదా నీ ఆలోచన. ఏం బాబు అసలు నీ ఆట ప్లే, అసలు ఇంత కోణం నీలో ఈ షేడ్ ఉందని అయితే మాత్రం. అలాగే సంజన గారు, మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక అసలు టోటల్గా మీకు ఇంటి మీదకి ధ్యాస మళ్ళిందేమో నాకు తెలీదు. ఇంటి మీదకి ధ్యాస మళ్ళడం వల్ల మీరు ఇష్టం వచ్చినట్టు అలా మాట్లాడుతున్నారేమో కూడా నాకు అర్థం కాదు. అంటే త్వరగా ఓట్లు పోతే నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నారా, లేదంటే మీరు బై క్యారెక్టరే ఇంత అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు అంతకుముందు కూడా మేము ఆంటీలం కదా, మేము అమ్మలం కదా, అందుకని మేము నచ్చట్లేదని చెప్పి ఇదే స్టేట్మెంటు పవన్ కళ్యాణ్ గురించి, డిమాండ్ పవన్ వీళ్ళ గురించి మీరు మాట్లాడారు. డిమాండ్ పవన్ గురించి మాట్లాడారు. అప్పుడు కూడా అది రాంగ్ వర్డ్స్. మరి మిమ్మల్ని ఆ దత్తపుత్రిక రోలు ఫస్ట్ నుండి ఉంది. మిమ్మల్ని ఎప్పుడో ఇంటి నుండి దొబ్బేయాల్సిన మిమ్మల్ని జాకెలెట్టుకొని పైకి లేపి మరి నాగార్జున గారు కానీ బిగ్ బాస్ కానీ అలా నడిపిస్తున్నారు, ఓకే భరిస్తున్నారు. బట్ ఈ వీక్ మాత్రం మీరు ఇంటికి వెళ్ళిపోయే రోజు దగ్గర పడింది. ఎందుకంటే ఒక ఆడపిల్లకు సంబంధించి మీరు ఒక మాటలు వదులుతున్నారంటే అది చాలా దారుణమైన విషయాలు అవి. ఎందుకంటే ఒక తనుజ అనే వ్యక్తి, తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. మీకు ఎవరైనా రంగులు కడితే ఊరుకుంటారా? ఒక ఫ్యామిలీకి మీరు ఇల్లాలుగా ఉన్నారు, 2 పిల్లల తల్లి, మిమ్మల్ని ఇలాగే రంకులు కడితే ఊరుకుంటారా?
అలాంటి ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ తనూజాని ఏంటి నిఖిల్ నయ్యర్ వచ్చిన తర్వాత కళ్యాణ్కి దూరం అయిపోయి నిఖిల్ వెనకాల పడుతుంది. ఏం మాటలండి అయ్యి, చాలా తప్పు మాటలు కదా అయ్యి. మీకు ఏమన్నా తనూజ మీద కోపం ఉంటే, కళ్యాణ్ మీ మీద ఓటేసి ఉంటే, కళ్యాణ్ని మీరు నెక్స్ట్ టైము అవకాశం వస్తే, మీరు అవకాశం తీసుకునే రేంజ్లో లేరు. మీరు అట్టాడు స్థానానికి వెళ్ళిపోయారు. మీరు ఏదో దొంగతనాలు చేస్తూ అది ఇది అని చెప్పి ఎలాగో సేవ్ అయిపోయారు. అసలు నామినేషన్ అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే అదే అబ్బాయిలకైతే వేరే డైలాగ్తో చెప్పేవాడిని. మీరు లేడీస్ అయిపోయారు కాబట్టి మీకు ఇప్పుడు నామినేషన్స్ అంటే మీకు ముచ్చెమటలు పట్టేసి మీరు ఏకంగా బెడ్ ఎక్కేస్తున్నారు. మీకు జ్వరం వచ్చేస్తుంది. 105 ఉంది మీకు ఫేవర్ ప్రజెంట్ నాకు తెలిసి. మీరు నామినేషన్స్ ఎప్పుడు కూడా మీరు మీ ఉందాతనం మీ క్యారెక్టర్ని బట్టి మీరు స్ట్రాంగ్గా ఉండాలి. కానీ మీరు భయపడిపోతున్నారంటే మీరు దొంగని అర్థం. మీ దగ్గర ఒక మీ ఆలోచన అంత పెంట ఆలోచనలు అనేది అయితే నేను చెప్తాను, అంత చండాలమైన ఆలోచనలు మీది. ఆ అమ్మాయిని ఈయన నామినేట్ చేస్తే ఆ అమ్మాయి ఏం చేసినా ఆ అమ్మాయిని ఎందుకు అలా మాట్లాడారు? ఆ అమ్మాయి క్యారెక్టర్ని ఎందుకు కిందకి లాగేద్దామని ప్రయత్నం చేస్తున్నారు? ఇంకా కళ్యాణ్ గట్టి ఆ ప్లేస్లో ఉన్నట్టు ఇంకోటి చెమడలో ఒలిచేయాలి. మీకు అంత వరస్ట్ ఆలోచనలు మీకు ఉన్నాయని అయితే నాకు అనిపించింది. మీరు ఏదైతే అన్నారో స్టేట్మెంట్ రాంగ్. అమ్మాయి కూడా చాలా గట్టిగా ఫైట్ చేసిందని చెప్పాలి తనూజ గారు. కళ్యాణ్ కూడా అంత గట్టిగా డిఫెండ్ చేయట్లేదు, చేశాడు కానీ ఆ అమ్మాయిని అన్న మాటకి అంత రియాక్ట్ అవ్వాలి ఆయన. కళ్యాణ్ కూడా చాలా తప్పు ఉంది ఇక్కడ. ఇప్పుడు ఏదైతే తనూజని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ క్యారెక్టర్ని దిగజార్చేలాగా మాట్లాడినప్పుడు మాత్రం ఏం రియాక్ట్ అవ్వలేదు. ఆయన ప్రొఫెషన్ గురించి ఆయన ఎత్తంగానే మాత్రం మనవాడికి ఎంత పొడుచుకొచ్చింది, లేచాడు పైకి. పర్సనల్కి వెళ్తే ఊరుకుని పర్సనల్గా ఉంది. పాపం ఆ అమ్మాయిని అంత పర్సనల్గా అన్నప్పుడు కళ్యాణ్ నీకు నోరు ఎక్కడ ఉంది కళ్యాణ్? మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళందరికీ నామినేషన్ విషయంలో లేదు తనూజ తర్వాత ఇలా మారిపోయింది అలా మారిపోయింది సంథింగ్. తనూజాని సేవ్ చేసావా లేదంటే సంజనా గారి మీద కోపంతో సంజనా గారికి ఓటేసావా కూడా నాకు కన్ఫ్యూజన్గా ఉంది. నువ్వు కూడా అంత పర్ఫెక్ట్గా లేవు కళ్యాణ్. నువ్వు దీన్ని బెనిఫిట్ చేసుకోవాలి, ఇంకో లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం, కొన్ని వారాలు నడవాలి అంటే మాత్రం జెన్యూన్గా బిహేవ్ చేయి. పోరాడాల్సి వచ్చినప్పుడు ఒక అమ్మాయి వైపు నిలబడితే తప్పేం కాదు. అన్నింటినీ లవ్లో తోసేస్తే చూసే జనాలు అంత పిచ్చోళ్ళు ఏం కాదు. వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది మీ ఇద్దరి గురించి కాబట్టి నువ్వు ఇలా బిహేవ్ చేయి. ఆ అమ్మాయిని పాపం ఒంటరిని చేసి అంత దారుణంగా అమ్మాయి సంజన గారు అలా అంటుంటే నువ్వు చాలా గట్టిగా ఫైట్ చేయాలి. ఎలా అంటారు ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం మీరు అలా మాట్లాడతారు అని చెప్పి నువ్వు గట్టిగా ఫైట్ చేస్తుంటే నిజంగా చెప్తున్నాను చాలా బాగుండేది. ఆ అమ్మాయి తనూజ కూడా నీకు ఇచ్చిన వాల్యూకి ఒక అర్థం ఉండేది అనేది అయితే నా ఫీలింగ్. సంజన గారు మాట్లాడింది అయితే 100కి 200% అయితే మాత్రం ది వరస్ట్ అని చెప్తాను నేను. చాలా వరస్ట్ ఫెలోస్ ఉన్నారు ఈ హౌస్లో ఇప్పుడైతే మాత్రం. ఈ సీజనే పెద్ద వరస్ట్. ఆ వరస్ట్లో ఇంకా వరస్ట్ స్థాయికి తీసుకెళ్లే వాళ్ళు ఎవరంటే ఈ సంజన లాంటి వేస్ట్ క్యారెక్టర్స్, అలాగే ఎమాన్యుల్ లాంటి ట్రైటర్స్, దొంగలు, అలాగే ఎలా అయినా గెలవచ్చు అనే ఆటగాళ్ళు చాలామంది ఉన్నారు. దొంగతనంగానే గెలిచేసి మనం విన్ అయిపోవాలనే ఆటగాళ్ళు చాలామంది ఉన్నారు. సమయం వచ్చినప్పుడు మొత్తానికి దొంగల గేమ్ అయితే స్టార్ట్ చేశారు ఈరోజు. దొంగల గేమ్లో ఫస్ట్ రౌండ్లో అయితే మాత్రం మాధురి గారు విన్ అయ్యారు. ఇక్కడ 2 టీంలుగా విడగొట్టారు, అది మీరే చూస్తుంటారు. సంజన గారి టీము, అలాగే సంజన గారు ఒక గ్రూప్ లీడర్గా, మన మాధురి గారు ఒక గ్రూప్ లీడర్గా ఉన్నారు. అందులో బైఫెరికేట్ అయ్యారు. గౌరవ్, నిఖిల్ వీళ్ళంతా కూడా మన డిమాండ్ పవన్, రమ్య వీళ్ళందరూ కూడా సంజన వైపు ఉన్నారు. మిగిలిన ఎవరైతే ఎమాన్యుల్, పవన్ కళ్యాణ్, తనూజ, దివ్య, రీతు చౌదరి, సుమన్ శెట్టి వీళ్ళందరూ కూడా ఇటువైపు ఉన్నారు. ఇది గేమ్. ఫస్ట్ రౌండ్లో అయితే మాత్రం ఆబ్వియస్గా సోడాలు తగ్గే కాంపిటీషన్లో పవన్ కళ్యాణ్ అండ్ ఎమాన్యుల్ గెలిచారు. అది అంటే మాధురి గారు గెలిచారు. సో ఈ ప్రాసెస్లో ఉంటుండగానే తనూజ, సుమన్ శెట్టి చాలా తెలివిగా సంజన గారి డబ్బులు ఏదైతే కట్ట ఉంటుందో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళు విన్ అవుతారు కంటెండర్షిప్కి. ఇది కంటెండర్షిప్కి జరిగే గేమ్స్. మొత్తానికి సంజన గారి దగ్గర నుండి ఆ డబ్బులు సరిగ్గా దాచుకోకపోవడం వల్ల తనూజ, సుమన్ శెట్టి చాలా తెలివిగా స్కిప్ చేశారు. అయితే ఇక్కడ సంజన గారికి ఇప్పుడు జెన్యూనిటీ గుర్తొచ్చింది దొంగతనంలో. ఎలా అంటే ఇది దొంగతనం చేశారు కాబట్టి నేను నెక్స్ట్ రౌండ్ ఆడను. ఈ చిన్న పిల్ల అనమాట. ఇంక నచ్చినట్టు బిగ్ బాస్ ఏమన్నా దత్తపుత్రిక బిగ్ బాస్కి అమ్మా చూసే ఆడియన్స్కు నువ్వేం దత్తపుత్రిక కాదు, నువ్వు ఉత్తపుత్రికవే. సో నువ్వు స్పోర్టుగా ఆడితే ఆడు, అతను పక్కకు పో, నిన్ను ఎవడ అడగడు. అసలు నిన్ను చూడాలంటేనే సిరాకు దొబ్బుతుంది చూసే జనాలకి. కాబట్టి నువ్వు ఆడాలనుకుంటే గేమ్ ఆడు, అంతేగాని స్పోర్టుగా తీసుకో. ఎక్కడ పోగొట్టుకున్నా ఆడ ఎదగండి, లేదంటే కన్విన్స్ చేసి తీసుకోండి. అంతేగాని అలుగుతాను కూర్చుంటానంటే చక్కగా వీళ్ళైతే ఫిక్స్ అయ్యారులేండి. నువ్వు ఆడపోతే పో, బిగ్ బాస్ చెప్తారు గేమ్ క్యాన్సిల్ కాదనేది. నువ్వు ఆడనంటే యునానిమస్గా మాకే విన్ ఇస్తారు ఆబ్వియస్లీ అని చెప్పి అన్నారు. ఇంతటితో అయితే ఒక రౌండ్తో కంప్లీట్ అయింది గేమ్.
అయితే ఈరోజు కంప్లీట్గా నేను ముందు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఎమాన్యుయల్కి సంబంధించిన ఈ వీక్ ఆయన చేసిన బిహేవియర్ అవ్వచ్చు, ఆయన చేసే నిర్ణయాలు అవ్వచ్చు, తనూజ విషయంలో అవ్వచ్చు, అలాగే సంజన గారు తనూజ విషయంలో పర్సనల్ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కానీ క్యారెక్టర్ని కొద్దిగా కిందకి లాగే ప్రయత్నం, ఒక ఆడపిల్లని కూడా చూడకుండా చేసే మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా దిగజారుడు మాటలు. అలాగే ఇమాన్యుయల్ ఆలోచనలు కూడా దిగజారిపోయాయని చెప్తాను. చాలా డౌన్ఫాల్ అయ్యాడు ఇమాన్యుయల్. చూద్దాం, చూసే వ్యూవర్స్ ఏం పిచ్చాడు కాదు ఇమాన్యుయల్. నువ్వు ఏదైతే మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటున్నావు, చేసిన తప్పును కవర్ చేసి చాలా తెలివిగా బిహేవ్ చేద్దాం. నువ్వు ఇంకోటి మాట్లాడేటప్పుడు గమనిస్తూ ఉండండి, ఇమాన్యుయల్ ఓవర్ థింక్ చేస్తూ ఉంటాడు, ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, ఎలా మాట్లాడితే బాగుంటుంది, ఇలా మాట్లాడితే బాగుంటుందా, ఇలా ఉంటే బాగుంటుందా, ఇలా ప్లాన్ చేస్తాం అన్నీ, అంటే బ్రెయిన్లో ప్లానింగ్ వేసేస్తున్నాడు. అది క్లియర్గా కనిపిస్తుంది. అది మొత్తానికి ఎనీహౌ ఇది ఈ ఎపిసోడ్ యొక్క ఫుల్ రివ్యూస్, నా రివ్యూస్. మీ అభిప్రాయాలు కూడా నాతో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సైన్ ఆఫ్. థ్యాంక్ యూ.